మరి పల్లవి ప్రశాంత్ గారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారంట, దీని మీద మీ స్పందన ఏంటి? ప్రమోషన్ చేస్తున్నాడంటే ఇంకా మనోడు ఆగట్లేదు అనమాట. ఎందుకంటే భూమి మీద నూకలు కొన్ని రోజులే ఉంటాయని అంటారు కదా అందరూ. క్రియేటివిటీ వచ్చిన తర్వాత కొన్ని రోజులు వాడుకోవాలి, అది ఎలా ఉపయోగించాలి పబ్లిక్ని, మళ్ళీ ప్లస్ ఎలా అట్రాక్షన్ చేయాలి మీడియాకి కూడా ఇదని చెప్పేసి చూస్తారు. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనోడు కూడా బెట్టింగ్ యాప్ అందరి లెక్కనే నార్మల్గా ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు ఇప్పుడు పబ్లిక్ కోరుకునేది ₹1 సంపాదించుకొని మన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి ప్లస్ మనం ఎదగడానికి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఎలా అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల అందరు ప్రమోషన్ చేసేస్తున్నారు అది వచ్చే రూపాయికి. కానీ నార్మల్ పీపుల్ ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్కి అయినా సరే, ఇంట్లో ఉన్న కొంచెం పబ్లిక్ అయినా సరే అది చూసి అట్రాక్షన్ అయిపోయి ఏదో పైసల కోసం ఆశపడడం, మనం కూడా తొందరగా రీచ్ అవ్వాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో అందరూ ఇదైపోతుంది. అది బేసిక్గా మంచిదే అనొచ్చు. ఎందుకంటే ఆ గేమ్ ఆడి అంటే ఫ్యూచర్ అయినా సరే అర్థమైపోతుంది మనోళ్ళకి. ఏంటి ఆడిన తర్వాత ఉన్న పైసలు ఎక్కడ ఇంట్లో ఆగట్లేదు, ఇంకో రూపాయి మళ్ళీ ఖర్చు పెట్టి దానికే మళ్ళీ ఇది అంత మనీ స్పాట్ చేస్తారు తప్ప ఇంకా లైఫ్ రోడ్డు మీద పడుతుంది తప్ప ఏం లేదు. అప్పటికైనా తెలిసి వస్తుందేమో అని ఆలోచిస్తున్నారేమో బ్రో, అంతే. సో మరి బిగ్ బాస్ లో గెలిపించింది దీనికోసమేనా పల్లవి ప్రశాంత్ గారిని? బ్రో ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ అని అనొచ్చు బ్రో, ఎందుకంటే మనోడు ఒక్కడే కాదు, పల్లవ్ ప్రశాంత్ అయినా సరే ఇప్పుడు చాలా మంది అందరు కూడా సెలబ్రిటీలు అయిన వాళ్ళు కూడా అందరు కూడా ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు బెట్టింగ్ యాప్స్ గురించి. ఇప్పుడు దాదాపుగా రన్నింగ్ లో నడిచేది బెట్టింగ్ యాప్ గురించే ప్రమోషన్స్. ఆల్రెడీ పై నుంచి సార్ వాళ్ళు కూడా, ఎస్పీ వాళ్ళు, డిఎస్పీ వాళ్ళు కూడా దాని గురించి స్పందన చేసి మాట్లాడుతున్నారు. కేసులు కానీ దాని గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ దాని మీదే చర్చ జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ప్లస్ అది మీకు అర్థం అవ్వాలి బ్రో, ఒకటి మీడియాకు కూడా అర్థం అవ్వాలి. ఏంటంటే కొంచెం ఇది వాళ్ళకు కూడా సంబంధించేటట్లు చెప్తే బాగుంటుంది. బేసిక్గా నాకు దాని మీద ఐడియా లేదు కాబట్టి కొంచెం నాకు తెలిసినంత నేను చెప్పగలను. అదే కొంచెం మొన్నోడు ఫ్రేమ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే రైతులకి బాగా చేస్తాను ప్లస్ అందరికీ సహాయం చేస్తానని చెప్పాడు. మహా అంటే 1 కూడా బయటికి రాలేదు బ్రో. నేను ఒకసారి నాకు మధ్యలో క్లిక్ వచ్చినప్పుడు, వీడియోస్ వచ్చినప్పుడు కూడా ఎవరిది పల్లవి ప్రశాంత్ది ఇన్స్టాగ్రామ్లో క్లిక్స్ వచ్చినప్పుడు కూడా నేను చూడడానికి ఓపెన్ చేసి మనోడు ఏమైనా చేశాడా లేదా అనేది కూడా నేను ఆలోచిస్తాను. బట్ చూస్తే 1 or 2 ఇచ్చేస్తే నాకు 1 or 2 వీడియోసే కనిపించింది. దాంట్లో ఏంటంటే ఒక్కడు కూడా కరెక్ట్గా లేదు బ్రో. ప్లస్ వచ్చిన తర్వాత అమౌంట్ వచ్చిందని కూడా పిఎఫ్ జిఎస్టీ కట్ అయిపోయి వచ్చింది అన్నాడు. ఓకే, వచ్చింది అమౌంట్ బయట ప్రజలకి, జనాలకి, ఏది రైతులకి ఇస్తా అని చెప్పాడు. అది వాస్తవం, అది చేయలేదు కాబట్టి అది వాడుకోవడానికి ఇంకా రైతుల మీద ఇప్పుడు అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీడియా అయినా సరే ఎవరైనా సరే బ్రో అందరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. బేసిక్ అది సెన్స్ అతను ఆలోచించకుండా దానికి ఇప్పుడు ఏదేదో హైప్ చేసుకుని బ్రతకడానికంటే మరి రైతు పేరు వాడడం తప్పు కదన్నా. ఇప్పుడు నువ్వు తినే నూకలు మనం దాని మీద ఫుడ్ మీద కూడా అది గలీజ్గా చేస్తే అది ఎంతవరకు పాపం. అది నాకు నిజంగా చెప్తున్నా కదా, నేను మందు తాగనన్నా, సిగరెట్లు కూడా తాగాను. మా ఫ్రెండ్స్కి అడగండి, పక్కనే ఉన్నారు, ఎవడు మా అంత అలవాటు లేదన్న నాకు. అసలైన మెయిన్ కారీ కూడా అన్న వాడున్నాడు ఈ బ్యాచ్ లో మెయిన్ కారీడు. పొద్దున్న లేస్తే నీ మందులే అంటాడు, అంతే. నువ్వు మార్చలేనోడివి, మందు తాగితే తెలుసు, మందు తాగితే ఎంత ప్రభావం మీకు తెలుసు. చెప్పన్నా ఇప్పుడు మీ ఫ్రెండ్ నువ్వు మార్చలేకపోయినోడివి, ఇప్పుడు వీళ్ళకెందుకు నువ్వు సలహా ఇస్తున్నావు కదా? కరెక్ట్ చెప్పినావు కదా. వాడు మందు తాగి వాడి సంతోషాన్ని వాడు ఆలోచిస్తాడు కానీ బయట ప్రజలకి మన ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వట్లేదు కదా. బెట్టింగ్ యాప్ ఆడిన తర్వాత ₹1 ఇప్పుడు వాడు 150 మహా అంటే క్వార్టర్ ఎంత ₹180. ₹180 తెచ్చి ₹20 వాటర్ బాటిల్ తెచ్చి ఒక ₹20 మొత్తం ₹250 అయిపోతుంది. ఒక బీరు ₹200, కరెక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ ₹60. చెప్తాడా మ్యానుఫ్యాక్చరింగ్ ₹60, నీకు ₹100 ఎక్స్ట్రా అమ్ముతున్నాను అంటే ₹130 ఎక్స్ట్రా అమ్ముతున్నారు, ₹90 అంటే అది గవర్నమెంట్ కి వెళ్తుంది. సో నువ్వు బెట్టింగ్ ఆడి డబ్బులు గెలుచుకుంటే ఒక 30,000 గెలుచుకుంటే 30% గవర్నమెంట్ తీసుకుంటే మరి అప్పుడు గవర్నమెంట్ ఎందుకు తీసుకోవద్దు కదా అన్నప్పుడు అది ఒక గవర్నమెంట్ తప్పు కదా. ఇప్పుడు అది ఒకరే చేస్తే తప్పది. మనం దాదాపుగా అలాంటి వాళ్ళు ఎంతమంది చేస్తున్నాం అదొకటి ఆలోచించుకోవాలి. దాంట్లో ఇప్పుడు మందు తాగేటోళ్ళు మా ఒకరే ఇద్దరం కాదు కదా. బెట్టింగ్ యాప్ చేసినప్పుడు మరి ఒక్కడే చేస్తున్నాడు. అట్లా వాడిని చూసి అందరు నేర్చుకుంటున్నారు. మరి అది పబ్లిసిటీ. ఇప్పుడు ఆడొచ్చి ఇప్పుడు ఫ్రేమ్ వచ్చినోడు వచ్చి నేను ఇది బీర్ తాగు ఇది తాగని చెప్పట్లేదు కదన్నా. అది జుమ్ తాగితే అరే వాళ్ళు వెళ్ళి బెట్టింగ్ ప్రమోషన్ చేస్తలేరు కదన్నా. అది థ్యాంక్ యూ.